అక్కడ తీసుకెళ్లారు. పిఠాపురంలో బెయిల్ ఎవరు ఇప్పించారు? మేము ఇప్పించామా? జగన్మోహన్ రెడ్డి గారు నేను ఫోన్ చేసి సిఐకి, నాకు డిఎస్పీకి, ఎస్పీకి మా రావణ్కి బెయిల్ ఇచ్చేయండి అని చెప్పామా? ఎవరు ఇచ్చారు బెయిల్? ఇన్ని సెక్షన్లు ఈయన మధ్యాహ్నం చదివితే రాత్రికి బెయిల్ వచ్చింది ఆయనకి. కారణం ఎవరు? మేమా చంద్రబాబు నాయుడు? అయిపోయింది. అక్కడి నుంచి ఆయన ఎక్కడ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీనా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే ఇక్కడ రా, నేనేంటో చూపిస్తా అన్నాడు. సర్లే జగన్మోహన్ రెడ్డి రావటానికి టైం పడుతుందేమని చెప్పి ఈయన పంపించారు. ఈయన సంగతి చూడండి రాని. ఎవరిని? రావండి పంపిస్తే అక్కడ కూడా బెయిల్ వచ్చేసింది. మరి ఎందుకు వచ్చింది బెయిల్? ఎవరు ఇప్పించారు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రూరల్ ఎస్సీకి కూడా ఫోన్ చేసి ఇచ్చేయమ్మా బెయిల్ అని చెప్పాడు. లేకపోతే మేము చెప్పామా? సరే మా ఇక్కడ బాలశౌరి గారు ఎంపీ గారు ఉన్నాడు, ఇక్కడ పంపించమంటే బందరు పంపించారు. బందరు పంపిస్తే ఏమైంది? అక్కడ బెయిల్ వచ్చేసింది. అది కూడా మేమే మాట్లాడి బెయిల్ ఇప్పించేసాం ఆయనకి. మళ్ళీ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నక్కపల్లి తీసుకెళ్లారు, అక్కడ కూడా వచ్చేసింది బెయిల్. అప్పుడు ఎవరు పట్టుకొచ్చి గన్నవరంలో పెట్టింది? సాయంత్రం 7 టోల్ గేట్ దగ్గర పట్టుకొచ్చి గన్నవరంలో పెట్టించి అసలు ఇతనికి బెయిల్ రాకుండా ఉంటే ఏం చేయాలని చెప్పి వీళ్ళు బుక్కలు తిరిగేశారు. జనసేన వాళ్ళు చేసి ఉప్మా చట్టం పెట్టారు. పెట్టి అతను జైలుకి పంపించారు. సర్లే ఇక ఈ వదిలేదట్లేడు పట్టు వదలని విక్రమార్కుడు 4 రోజులు పంపించేస్తే అయిపోద్దులేమని చెప్పి ఇక మా వాళ్ళు కూడా చల్లబడి ఇక ఫోన్లు ఆపేసి ఇవి ఒకసారి పెట్టేదో ఒక 10 రోజులు 15 రోజులు లోపల ఏంట్రా బాబు అని చెప్పి మా తెలుగుదేశం పార్టీ మా కులస్తులు పంపించారు. ఎవరు? పవన్ కళ్యాణ్ ఈ హింస తట్టుకోలేక 4 చోట్ల 5 చోట్ల బెయిల్ ఇప్పించిన ఇక ఈయన మొత్తం తిప్పేదట్టు ఉన్నాడు 100 పోలీస్ స్టేషన్లు. అందుకని బెయిల్ ఇప్పించారు వాళ్ళు. అతను రామన్ అతని పేరు జోసఫ్ అని మార్చారు. అతను కమ్మ అని చెబుతున్నాడు, కాదు అతను దళిత్ అని చెబుతున్నారు వీళ్ళు. అతను నేను క్రిస్టియన్ కాదురా బాబు అన్నారు, కాదు నువ్వు క్రిస్టియన్ అంటారు. దేనికి ఇదంతా ఎందుకు? అతని పేరు ఎందుకు మార్చారు? అతని కులం ఎందుకు మార్చారు? అతని మతం ఎందుకు మార్చారు? అతను 4 పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇప్పించింది ఎవరు? మేమా? అతని కులం మతం పేరు కూడా మార్చింది మేమేనా? కాబట్టి ఇవన్నీ అతను జోసఫ్ అని వాళ్ళు చెప్పేటువంటి జోసఫ్, మేము చెప్పేటువంటి రాముని, రాష్ట్ర ప్రజలు మాట్లాడుకునేటువంటి రామును, బాలకృష్ణ కానీ లోకేష్ని కానీ చంద్రబాబుని కానీ ఒక మాట కూడా మాట్లాడు. అతను వీడియోలు పరిశీలించండి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు, పవన్ కళ్యాణ్ అయితే ఇక అద్దు బొద్దు లేకుండా విమర్శిస్తాడు. ఇప్పుడు అతని మీద నక్సల్స్కి వ్యతిరేకంగా, నక్సల్స్కి అనుకూలంగా ఉన్నాడని కేసు పెట్టానని చెబుతున్నారు. ఇతను నక్సల్కి అనుకూలంగా ఎప్పుడు చెప్పాడు? వాళ్ళు చెప్పాడు, నిన్న చెప్పాడు, మొన్న చెప్పాడా? సంవత్సరం అయింది. అప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఏం చేస్తాను గుడ్డుగూరాలు పొడుతూ ఉంటుందా? హిందూ మతంలో ఉన్నటువంటి అతని పేరేంటి మనోహర్ దాసుని ఇతను ఎప్పటి నుంచి తిట్టుకుంటున్నారు? 2 సంవత్సరాల నుంచి తిట్టుకుంటున్నారు. అప్పటి నుంచి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం గుడ్డుగూరాలు పొడుతూ ఉంటుందా? పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చి 4 స్టేషన్లు తిప్పి 5వ స్టేషన్లో ఉప్మా కేసు పెట్టేదాకా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు పెట్టలా? అతను అంత ద్రోహి అయితే తెలుగుదేశం పార్టీ మరి అందరి మీద చిన్న వాళ్ళ మీద సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ మీద కేసులు పెడతాగా, మరి వీళ్ళు ఎందుకు పెట్టలా? తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా 4 చోట్ల బెయిల్ వస్తుంది అతనికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించాడు బెయిల్. అయినా ఈయన పట్టు వదలని విక్రమార్కుడికి ఉప్మా చట్టం పెట్టాడు. ఇక సర్లే సావని అని వదిలేసి కులమో మతమో పేరు అన్ని మార్చి మా మీదకు తోలేరు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఎటువంటి నష్టం లేదు. చంద్రబాబు నాయుడిని నమ్ముకుని ఇట్టాకి వెళ్తే మునిగేది జనసేన, మాకేం ప్రాబ్లం లేదు. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన సెక్షన్లు ప్రెస్ మీట్ పెట్టి 5-6 సెక్షన్లు చెప్పి సెక్షన్ ప్రకారం శిక్షలు పడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని చెబితే ఈయన చెప్పిన 6 గంటల్లో పిఠాపురంలో బెయిల్ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెబితే పిఠాపురం సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు, ఎస్పీలు బెయిల్ ఇస్తారు. అతనికి ఈ పిచ్చి సెక్షన్లు పెడతారా? పవన్ కళ్యాణ్ సొంత పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ చెప్పిందని అడగదు. పవన్ కళ్యాణ్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న చోటే వాళ్ళు చెప్పింది వాళ్ళ పోలీస్ స్టేషన్లో నడవదు. వాళ్ళు చెప్పిన సెక్షన్లు పెట్టరు పోలీసు వాళ్ళు. పైనుంచి బిగ్ బాస్ ఏం చెబుతా. రావణ్ ఎందుకు పేరు పెట్టుకున్నాడంటే రావణ్తో నాకు కొంత పరిచయం ఉంది ఇప్పుడు మేము ఓడిపోయిన తర్వాత. ఎందుకంటే మేము గెలిచి మంత్రులుగా ఉన్నప్పుడు మమ్మల్ని కూడా రావణ్ ఇదే స్థాయిలో క్రిటిసైజ్ చేశాడు. ఓడిపోయిన తర్వాత రామన్ నన్ను 2-3 సార్లు ఇంటర్వ్యూకి పిలిచాడు. నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు వెనుక రామాయణ విషవృక్షం అనేటువంటి పుస్తకం ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి రామాయణ కల్పవృక్షానికి పోటీగా రంగనాయకమ్మ గారు రాసినటువంటి ఒక 1000 పడగలక రైట్
లేదన్నా కానీ నేను అడిగాను, ఏంటి రావణ్ ఏంటిదంటే, నేను ఎథిస్టుని సార్ అన్నాడు. ఓహో అందుకే రావణ్ పేరు పెట్టుకున్నావా అని అనుకున్నా నేను. నీ ఒరిజినల్ పేరు ఏంటో నేను అడగలా. రావణ్ పేరు పెట్టుకున్నాడు, ఎథిస్టుగా ఉన్నాడు, తనకు ఒక ఐడియాలజీ ఉంది. ఆ ఐడియాలజీ ప్రకారం ముందుకు వెళ్తున్నాడు. నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి మీకు. రమణమూర్తి గారని నిన్ననే నేను వీడియో విన్నాను. ఆయన హిందూ మతం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన చెప్పిన మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. హిందుత్వంలో నాస్తికత్వం ఒక భాగం అని చెప్పాడు. నాకు తెలియదు అసలు. అంతేకాదు, రావణుడికి కూడా దేవాలయాలు ఉన్నటువంటి దేశం ఇది అని చెప్పాడు. రెండోది ఏంటంటే, రావణుడు సంహరించబడిన తర్వాత విభీషణుని పిలిచి రాముడు దహన సంస్కారాలు చేయని అన్నకన్నా అంట. నేను చేయనండి అని దుర్మార్గుడు నీ భార్యని ఎత్తుకెళ్ళాడు అన్నా అంట. చచ్చిపోయిన తర్వాత ఇంకేంటయ్యా వైరాలు, దహన సంస్కారాలు చేయన ధర్మం ప్రకారం అని చెప్పాడు. అలాంటి ధర్మం ఉన్నటువంటి దేశంలో ఇది ఏమిటి రావణి మీద కేసు? నాకు అర్థం కాదు. ఉపా చట్టమా ఏంటిది? మీరు ఒకసారి సీక్వెన్స్ మీరే కాదు, రేపు న్యాయస్థానంలో జడ్జెస్ కూడా దీన్ని గమనిస్తారని నేను మనవి చేస్తున్నా. అతని మీద ఒక కేసు పెట్టారు, తీసుకెళ్లారు. ఇక్కడ పిఠాపురంలో అరెస్ట్ చూపించారు, కోర్టులో పెట్టారు, బెయిల్ ఇచ్చారు. అక్కడి నుంచి కాకినాడ తీసుకెళ్లారు, సర్పవరంలో. ముందుకు తీసుకెళ్లారు, ఇక్కడ బెయిల్ ఇచ్చారు కాబట్టి అక్కడైనా రిమాండ్ ఇస్తారేమని తీసుకెళ్లారు. అక్కడ కూడా రిమాండ్ ఇవ్వాల. అక్కడి నుంచి మచిలీపట్నం తీసుకొచ్చారు, అక్కడ కూడా రిమాండ్ ఇవ్వాల. మళ్ళీ అక్కడి నుంచి అదేవరు అనకాపల్లి దగ్గర ఒకటి తీసుకెళ్లారు, వేలూరు కాదు నక్కపల్లి, అక్కడ కూడా బెయిల్ ఇచ్చారు. అరే ఎక్కడికి వెళ్ళినా బెయిల్ ఇచ్చేస్తున్నారే, కారణం ఏంటి? బెయిల్ ఇస్తారంటే ఇవ్వాలంటే. ఎందుకంటే 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి శిక్ష పడేటటువంటి కేసులుంటే మెజిస్ట్రేట్ హ్యాస్ గివ్ ద ఇమీడియట్లీ ద బెయిల్. ఏంటి మీరు చేస్తున్నది? మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేనకి తగు పెట్టుకుంటాకి ఆ రావణ్ అనేటువంటి యూట్యూబర్ని ఎంచుకున్నారు మీరు పావు కింద. ఏం చేస్తున్నారు ఎంచుకుని? నాకు కనపడేదైతే కాపులు జనసామర్థ్యం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మాత్రమే మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తున్నారు. అదే కనపడుతుంది కదా. ఫస్ట్ కేసు ఎక్కడ పెట్టారు? పిఠాపురంలో పెట్టారు. స్టేషన్ మీదకి దొమ్మికి వెళ్ళారు, దొమ్మికి పంపించారు. నెక్స్ట్ కేసు బెయిల్ రాగానే జడ్జి గారు తిడుతున్నారు, సిగ్గులేదరా బాబు మీకు? ఏం చేస్తాం సార్, చంద్రబాబు గారు వెళ్ళమన్నారు సార్, డీజీపీ గారు వెళ్ళమన్నారు సార్ అని వాళ్ళు ఏడుతున్నారు పోలీసులు. అక్కడి నుంచి కాకినాడ రూరల్. కాకినాడ రూరల్లో మొరమీడరా మాకు తేటం ఏంటి అని జడ్జి గారు తిడతాడు. వెంటనే బయట అరెస్ట్. బందరు ఎనుగుదురు పోలీసులండి. అక్కడి నుంచి ఎనుగుదురు తీసుకొస్తారు. ఎనుగుదురులో స్టేషన్ మీద దొమ్మి, స్టేషన్లో గోడ దూకెళ్తారు రౌడీ షీటర్లు. మరి కొట్టాల్సింది కదా ప్రశ్న, రావణ్ణి కొట్టాల్సింది కదా, ఎందుకు కొట్టలేదు అని అడుగుతున్నాను. బయటే అరుగు మీద కూర్చున్నాడుగా, చెక్కబల్ల మీద రావణం. చిద్దిలాసంగా నవ్వుతా కూర్చున్నాడు కదా. మరి అంత పోటుగాళ్ళు గోడ దూకెళ్ళిన రౌడీలు రావణ్ణి ఎందుకు కొట్టలేదు అంటున్నా. అంటే మీ డ్రామా అక్కడ వరకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ 4-5 రోజుల నుంచి చేసిన విన్యాసాలు ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది యొక్క మనసుని హర్ట్ చేసింది. ప్రతి ఒక్క సామాన్యురాలు, ప్రతి ఒక్క గృహిణి, ప్రతి ఎలైట్ పీపుల్, ప్రతి సమాజం మిమ్మల్ని చూసి చీదరించుకుంటుంది. మీ సామాజిక వర్గాలు మిమ్మల్ని చూసి చీదరించుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చూసి చీదరించుకుంటున్నాయి. జన సైనికులు మీ కార్యకర్తలను చూసి చీదరించుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు పోలీస్ స్టేషన్ల మీద పడి ఎగబడి కొట్టారు. ఎందుకు? దాంట్లో రిమాండ్ యాక్సెప్ట్ చేస్తారో లేదో డౌట్. ఈ కేసులో ఉగ్రవాద చర్యలు కేసు పెట్టారు కాబట్టి రిమాండ్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి కొట్టాల్సిన అవసరం లేదుగా. రావణ్ణి రిమాండ్కి వెళ్ళిపోతాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా పవన్ కళ్యాణ్ గారిని అన్న వాడిని రిమాండ్కి పంపించాం, తొక్కి నారదీశాం, వాడి మీద ఉగ్రవాద చట్టం పెట్టి అద్భుతంగా జైలుకి పంపించాం, గెలిచేసాం. 121 సీట్లు మనకి 100కి 100 స్ట్రైక్ రేట్ ఎందుకు ఇచ్చామయ్యా అంటే ఇలాంటి చర్యలు చేయమని ఇచ్చాం. 100కి 100 స్ట్రైక్ రేట్ ఎందుకు ఇచ్చామంటే జర్నలిజాన్ని అనగదొక్కమని ఇచ్చాం. 100కి 100 స్ట్రైక్ రేట్ ఎందుకు ఇచ్చామంటే జర్నలిజాన్ని, ప్రజాస్వామ్యవాదుల్ని అనగదొక్కి ఇలా కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ఇచ్చాం.
సిగ్గుపడండి సార్, సిగ్గుపడండి. ఈరోజు 100% స్ట్రైక్ రేట్ 2029లో సున్నాకి పడిపోకపోతే ఈ ఇన్సిడెంట్తో ప్రజాస్వామ్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు రాష్ట్రంలో చేసినటువంటి మారణ కాండ ఇది ఒక చరిత్రకి, ఒక చీకటి రోజుకి ప్రత్యక్ష సాక్ష్యం. సో కాబట్టి రావణ్కి సంబంధించినటువంటి ఫైట్ కంటిన్యూ అవుతాం. నేను రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి విన్నపం అనండి, రిక్వెస్ట్ అనండి, ఛాలెంజ్ అనండి. నేను మళ్ళీ చెప్తున్నా, పిరికి పంద చర్య చేశారు మీరు ఈరోజు. జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక సాధారణమైన లాయర్గా రాష్ట్ర ప్రభుత్వం మీద ఈరోజు విజయం సాధించాడు. ఈరోజు మీ ముందు నిలబడ్డాడు. మీరు ఓడిపోయారు. మీరు ఎందుకు ఓడిపోయారు చెప్పనా? ఉగ్రవాద కేసు పెట్టి ఓడిపోయారు. సో నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, ఈరోజు రిమాండ్ ఇచ్చినా మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే మేము ఆల్రెడీ నైతికంగా గెలిచాం. బెయిల్ ఇచ్చిన పోరాటం కొనసాగుతుంది. రావణ్ణి బయటకు తీసుకొచ్చేంత వరకు, ప్రజాస్వామ్యాన్ని నిలదొక్కేంత వరకు, రిస్టోర్ చేసేంత వరకు కొనసాగుతుంది. ఈరోజు బెయిల్ వస్తుందో రాదో నాకు తెలియదు. న్యాయమూర్తి గారి యొక్క డిస్క్రిప్షనరీ పవర్, వారు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడు. ఇక్కడితో చంద్రబాబు నాయుడు గారు ఆగిపోవడంలా, కులాలు పేరు చెప్పి, మతాలు పేరు చెప్పి రాష్ట్రంలో అలజడి క్రియేట్ చేసే కార్యక్రమానికి ఈ 2 సంవత్సరాలలో శతకోటి ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ప్రయత్నాలు ప్రతి 3 నెలలకోసారైనా కనిపిస్తుంటుంది ఏదో ఒకటి. ఈ మధ్యకాలంలోనే చూస్తూ ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నవారు, పదవుల్లో ఉన్నవారు, పదవుల్లో ఉన్నవాళ్ళు దళితులను, దళిత క్రైస్తవుల సహా ఇతర కులాలను టార్గెట్ చేస్తూ అన్యాయంగా, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఏం చేసినాడు? దగ్గరుండి వెనకాల నుంచి ప్రోత్సహిస్తాడు.